నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో బుధవారం ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ మరొకసారి కువైట్ పైన దాడి చేసింది. అలాగే వాటిని విజయవంతంగా తిప్పికొట్టామని చెప్పేసి కువైట్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్ నేషనల్ గార్డ్ డ్యూటీ ఫోర్సు బుధవారం తెల్లవారుజామున తమ అధికార పరిధిలోని ప్రాంతాలలో 7 ఇరాన్ డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. జాతీయ భద్రతను పరిరక్షించడానికి మరియు కీలకమైన ప్రదేశాలను ఏవైనా సరే కానీ ముప్పు నుంచి కాపాడటానికి కువైట్ సాయుధ దళాలు చేస్తూ ఉన్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు కువైట్ నేషనల్ గార్డ్ ప్రతినిధి బ్రిగేడియర్ జాదాన్ ఫాదేల్ గారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జాతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి ముప్పు నుంచి రక్షణగా కువైట్ నేషనల్ గార్డు సైన్యం, పోలీసు బలగాలు మరియు కువైట్ ఫైర్ ఫోర్స్తో కలిసి అత్యున్నత స్థాయి సన్నద్ధతను కొనసాగిస్తూ ఉన్నట్లు ఆయన ధృవీకరించారు. కువైట్ దేశ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటంలో సంబంధిత అధికారుల భద్రతా సూచనలను పాటించాలని, సైనిక మరియు పోలీసు బలగాలకు సహకరించాలని చెప్పి బ్రిగేడియర్ జనరల్ ఆల్ జాదాన్ గారు ప్రజలకు సూచించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ దేశం ప్రయోగించిన 7 డ్రోన్లను విజయవంతంగా కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చవతల పడేసిందనమాట. కాబట్టి కువైట్లోని పోలీసులు కావచ్చు, సైన్యానికి కావచ్చు, అలాగే ఇతర అధికారులకు ప్రజలు సహకరించాలి. కువైట్లోని కువైటీ పౌరులు, ప్రవాసులు సహకరించాలని చెప్పేసి కువైట్ అధికారులు కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.